హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెల్వీస్ క్లాజెట్. ఎలా ఉన్నారండి అందరూ? ఓకే, మనం ఇప్పుడు బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ ఒక డిజైనింగ్ అంతా ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసేసా. అది మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం ఇప్పుడు చూస్తాను. ఇది వచ్చి ఇన్విజిబుల్ లేస్ అండి, టెంపుల్ లేస్ అనమాట. సో నేను అది పైకి కనబడకుండా లోపలికి తిప్పి స్టిచ్ చేశాను అనమాట. ఆ ఒక వీడియో మీకు కంప్లీట్గా స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇది. నేను బార్డర్ని కూడా సపరేట్గా తీసి దానికి కూడా సపరేట్గా లేస్ వేసి కుట్టాను. టాజిల్స్ అయితే సూపర్గా వచ్చినాయండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. సో లైనింగ్ పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. సో మన లైనింగ్ వచ్చి సీదా పెట్టాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి తిప్పి పెట్టాలి ఉల్టా. సో దాని మీద నుంచి మనం ఈ టెంపుల్ లేస్ కుడతామండి. ఫస్ట్ మనం లేస్ని మన నెక్ ఎంతైతే లెంత్ ఉందో అది మెజర్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో మన లేస్ని పెట్టి స్టిచ్ చేయాలి. సో అలా అయితేనే అది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వస్తుందన్నమాట. మన లేస్ ఒక బార్డర్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది. మనకి మెయిన్ ఆ టెంపుల్ ఒకటే బయటికి ఓపెన్గా కనబడుతుంది అన్నమాట. మీకు కావాలంటే ఫస్ట్ ఒక లైనింగ్ మీద ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకొని తర్వాత అంటే లైనింగ్ మీద లేస్ని పెట్టి ఫస్టే స్టిచ్ చేసుకొని తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ లైనింగ్ లేస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి లేస్ మీద పెట్టి స్టిచ్ చేసేసాను. మీరు కావాలంటే సపరేట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓవరాల్ నెక్ మొత్తం స్మాల్ టక్స్ పెట్టేస్తున్నానండి. సో దానివల్ల ఏంటంటే మన నెక్ ఆ వీ షేప్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది మన షేప్ వీ నెక్. ఫ్యాబ్రిక్ వచ్చి మంచి జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. అస్సలు క్లాత్ చాలా సెన్సిటివ్, అంటే జారిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు టక్స్ పెట్టేసుకుందామండి నడుముకి. నేను పైన ఒక స్టిచ్ వేయలేదు, యాక్చువల్లీ డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి నెక్ మీద. నేను ఎందుకు వేయలేదు అంటే మీకు మిడిల్లో చూపిస్తాను ఎందుకు వేయలేదు అనేది. ఇప్పుడు టక్స్ పెట్టేసి నడుము పట్టి కూడా నడుము పట్టి కూడా కుట్టాలి. సో ఇది వచ్చి మన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్ మీద కూడా సేమ్ మనం అలాగే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో మన లేస్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసి చూడండి, స్లోగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే మనది అది రౌండ్ నెక్ కదా. సో మనం కొంచెం ఫాస్ట్ చేస్తే కనుక సాగినట్టుగా లాగేసినట్టుగా ముడతలుగా వస్తుంది అనమాట నెక్. చాలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. టెంపుల్ లేస్ అనేది సీదా పెట్టాలి, మిడిల్లో తిప్పి పెట్టొద్దు. సో ఇలాగా టోటల్గా బ్లౌజ్ నెక్ మొత్తం స్టిచ్ చేసుకోండి కంటిన్యూగా. ఓకే, ఇప్పుడు స్మాల్గా టక్స్ పెట్టేసేయండి. దానివల్ల ఏంటంటే మనము నెక్ తిప్పినప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, లేస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. పైనుంచి ఇది మటుకు ఒక స్టిచ్ చేసుకుందామండి, ఎందుకంటే మనము బ్లౌజ్ ఒక టక్స్ పెట్టాలి కదా ఫ్రంట్ పార్ట్ కోసం. సో మనం ఫస్ట్ లేస్ని దీన్ని లైనింగ్ని రెండు కలిపి ఒక స్టిచ్ చేసేసుకుంటే ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్కి ఇచ్చే టక్స్ అనేది నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్కి నేను ఈ డబల్ స్టిచ్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అంటే చూడండి, సో నేను ఇన్విజిబుల్ షోల్డర్ స్టిచ్ చేయడం కోసమని నేను బ్యాక్ నెక్ దగ్గర డబల్ స్టిచ్ ఇవ్వలేదు, ఫ్రంట్ దగ్గర మటుకే ఇచ్చినాను అన్నమాట. సో మనము లైనింగ్ బ్యాక్ పీస్ని లైనింగ్ని ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని విడదీసేసి మన ఫ్రంట్ పార్ట్ని మిడిల్లో పెట్టి స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, అలా తిప్పినప్పుడు
ఇన్విజిబుల్ మొత్తం మన స్టిచ్చింగ్ షోల్డర్ మీద స్టిచ్చింగ్ అనేది ఇన్విజిబుల్ అయిపోయి నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, లైనింగ్ని మెయిన్ పార్ట్ని సపరేట్గా చేసి ఫ్రంట్ పీస్ని మటుకు మిడిల్లో పెట్టి ఒక్క స్టిచ్ వేసేసా. సో చూడండి, ఒక స్టిచ్ వేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇలా చేయడం వల్ల మన మెయిన్ స్టిచ్ షోల్డర్ మీద ఉన్న మెయిన్ స్టిచ్ ఇన్విజిబుల్ అయిపోతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మన బ్యాక్ ఇట్లా తిప్పి చూసినా కూడా నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లేస్ కూడా మనకి ఎక్కడ ముడత రాలేదు చూడండి. ఇప్పుడు అక్కడ ఒక స్టిచ్ చేసుకోండి, అంటే లేస్ని మనం ఫిక్స్గా కూర్చోపెడుతున్నాం అన్నమాట. అలా స్టిచ్ చేయడం వల్ల లేస్ ఇంకా పర్ఫెక్ట్గా కూర్చుండిపోతుంది. మన బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చూడండి, ఫ్రంట్ ఎంత నీట్గా వచ్చిందో. అసలు మనం లేస్ వేసినట్టే లేదు, అదేదో బ్లౌజ్కి వచ్చినట్టే ఉంది కదా, రెడీమేడ్ దానిలాగా. సో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చి మన హ్యాండ్ ఫుల్ లెంత్ కదా, బార్డర్ ఏమో వేరే మనకి బ్యాక్ పీస్ దగ్గర ఒక కార్నర్లో ఇస్తారు, మనమేమో హ్యాండ్కి బార్డర్ వేయాలి. సో నేను దాన్ని ఏం చేసా, ఫస్ట్ మన బార్డర్ని నేను సపరేట్గా తీసేసి బార్డర్ని మటుకు నేను మళ్ళీ ఇదే టెంపుల్ లేస్ పెట్టి నేను ఒక రెడీమేడ్ బార్డర్ లాగా నేను రెడీ చేసుకున్నాను అనమాట. సో చూడండి, మన బార్డర్ మీద నేను లేస్ పెట్టి పైనుంచి ఒక స్టిచ్ చేసి దాన్ని వెనక్కి ఇలా తిప్పి మళ్ళీ టెంపుల్ లేస్ మీద ఫిక్స్గా కూర్చోపెడుతున్నాను లేస్ని. ఒక స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా అది పర్ఫెక్ట్గా కూర్చుండిపోతుంది. ఒక స్టిచ్ వేసేసి ఇది కింద భాగంలో. ఇప్పుడు మళ్ళీ నేను తిప్పి మళ్ళీ సేమ్ అలాగే ఇంకొక స్పేస్లో కూడా లేస్ వేస్తాను. చూడండి ఇలా వేస్తున్న మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ అదే టెంపుల్ లేస్ని పెట్టి మన బార్డర్ని కూడా యాడ్ చేసి ఎలా అయితే మనం నెక్కి ఇచ్చినామో సేమ్ అలాగే గట్టిగా లాగొద్దండి, స్లోగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మన బార్డరు హ్యాండ్కి పర్ఫెక్ట్గా కూర్చుండిపోతుంది అన్నమాట. అంటే మనం సపరేట్గా తీసి కుట్టినట్టు కాకుండా హ్యాండ్కే వచ్చింది, అంటే బ్లౌజ్కే ఇలా వచ్చిందేమో అన్నట్టుగా లుక్ ఉంటుంది. చూడండి, ఎక్కడ కూడా మనం ఎక్స్పోజ్ అవ్వలేదు, మన లేస్ అనేది ఎక్కడ వాళ్ళకి కుచ్చుకోదు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి నా వీడియో మొత్తం వాచ్ చేసినందుకు. చూడండి అవుట్ఫిట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి.